పొద్దు పొద్దుగాలనే చాయ్ తాగుదా మామ అంటే నువ్వు పోసే స్టీల్ గిలాసులు నేను తాగనంటే తాగను, పోయి గాజు గ్లాస్ కొనుకొచ్చుకుంటా అని బయలుదేరిండు. ఇప్పటికీ రాలేదు. మరి ఏడున్నాడో మా మావ, ఎక్కడికి పోయిండో. ఏంది మావా, ఎంతో పవన్ కళ్యాణ్ లెక్కనే చేయబడుతుంది. అరే అప్పటి సంది చూస్తాన్నా చేతుల గిలాస పట్టుకొని శంగ శంగ ఎగురుతున్నావు. అయినా ఓసారి గుర్తు అంటున్నావు, ఈసీ అంటున్నావు, ఇంకోసారి ఏమేమో అంటున్నావు. అసలు ఏమైంది నీకు? చక్కగా వచ్చి ఛాయ్ తాగుతావా లేదా? చూడుకోల్లా, నాకు ఛాయ్ తాగిందానికంటే ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉంది. అన్ని తిక్కలేషలేకు చెప్తున్నా. చూడుకోల్లా, నాకు కొంచెం తిక్కుంది, నా గ్లాస్కు లెక్క ఉంది. అబ్బో, ఇప్పుడు ఆ లెక్కేందో మరి? ఈ గాజు గ్లాసే మా లెక్క. అసలు ఈ గ్లాస్లో లేని మామ, అప్పటి సంది గ్లాస్ గ్లాస్ అని తలకాయ తింటున్నావు. ఒకటే పాట వాడతాను గ్లాస్ గురించి. అసలు ఏమైంది ముచ్చట చెప్పు చక్కగా. అరే ఓ నా డికాషన్ ముఖం కూడలా, నువ్వు వార్తలలో ఉంటావనే కానీ ఏ వార్తను అప్డేట్ తెలుసుకోవు. అసలు జనసేన పార్టీ గుర్తేంది? గది కూడా తెలియదా? గాజు గిలాసా? అరే కాకపోతే ఇది కామన్ సింబల్ కాదు కదా. అవును, జనసేనకు ఆ గుర్తును ఇస్తారో ఇయ్యరో అనేది కూడా డౌటే ఉండే. అబ్బా కూడలా, ఇప్పుడు కలిసినావు చూడు నువ్వు డికాషన్లో చక్కెర లెక్క, అది లెక్క. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏందనంటే జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును ఇచ్చింది ఈసీ. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఫ్యాన్స్ మస్తు సంబరాలు చేసుకుంటున్నారు, పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు. ఓహో, అదన్నమాట మ్యాటరు. ఇంతకు పవన్ సార్కు గాజు గ్లాసు గుర్తు రావద్దని వైసీపీలు బగ్గనే కోరుకున్నట్టున్నారు కదా. అగ్గో కూడలా, అరిచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపగలుగుతామా? ఆపలేము. ఎన్ని కుటిల రాజకీయాలు చేసినా కూడా గాజు గ్లాసు గుర్తును ఆపగలిగిల్లా? ఆపలేరు. ఎందుకంటే అసలే చీకటి, గానంధకారం, చేతిలో దీపం లేదు, గుండెల నిండా ధైర్యం ఉంది అంటున్నారు కూడలా పవన్ అభిమానులు. అయినా గుర్తు ఇచ్చినంత మాత్రాన గెలిచినట్టు కాదు కదా. చూడమ్మా కోడలమ్మ, పవన్ కళ్యాణ్ సింహం అంటాడు, అది గడ్డం గీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ గీసుకోడు. మిగతాదంతా సేమ్ టు సేమ్ వేటాడేస్తుంది. ఇల్లు అల్కంగానే పండుగ కాదు మావో, అట్లనే గుర్తు రాగానే గెలిచినట్టు కూడా కాదు. దానికి చాలా లెక్కలుంటాయి. చూస్తా కదా, వేటాడతాడో లేదంటే బోలని సిక్కుకుంటాడో. అరే ఓ కూడలా, నేను చెప్పింది రాసి పెట్టుకో. వచ్చే ఎన్నికలల్లా పవన్ అన్న బంపర్ మెజారిటీతో గెలుతాడు, గిలాసను గెలిపిస్తాడు. గిలాసను గెలిపించుడే కాదు, నెత్తిన పెట్టుకొని వరల్డ్ కప్పు లెక్కన ముంగడకొస్తాడు. అట్లొస్తే నీలాంటలకు సంతోషమే కదా. కానీ అదే ఓడిపోయి అదే గ్లాసు నెత్తి మీద బోర్లించుకొని వస్తేనే ప్రాబ్లం. జర చూసుకోండి మరి. అక్కడున్నది ఒక గబ్బర్ సింగ్, అక్కడున్నది ఒక బ్రో, అక్కడున్నది ఒక సిద్ధార్థ రాయ్. అక్కడున్నది కూడా అధికార పార్టీ. మరి జాగ్రత్త మామో, నీకే. ఇక ఉంటతి.